శాసనసభ్యులు మక్తల్ శ్రీహరి గారు, నారాయణపేట నుంచి పర్ణికారెడ్డి గారు, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు, మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు, తర్వాత మా వైస్ చైర్మన్ వెంకటయ్య గారు, మా డైరెక్టర్లు రంగారెడ్డి గారు, భీమరెడ్డి గారు, తర్వాత వెంకటేష్ గారు, అంటే చాలామంది, అంటే దాదాపు 15 మంది డైరెక్టర్లలో ఒక నిజాం పాషా గారు కావడం, ఆయన చేసిన వాస్తవంగా ఆయన చేసిన త్యాగం వల్లనే నేను ఈరోజు ప్రెసిడెంట్ పీఠం మీద కూర్చుంటున్నా. ఎందుకంటే ఆయన ఒక పదవికి రాజీనామా చేయడం అనేది ఆయన వ్యక్తిగతంగా ఉన్న ఈరోజు వార్డు మెంబర్ రాజీనామా చేయమంటే గెలిచినోడు ఎవరు చేసే పరిస్థితులు లేరు. ఆయన పెద్ద మనిషితో చేసి నా చేత కాదు కాబట్టి బ్యాంకు నష్టపోవద్దనే ఉద్దేశంతో ఆయన తీసుకున్న నిర్ణయం వల్లనే ఈ 6-7 నెలల కాలం ఈ పీరియడ్ ఉంది. ఆ పీరియడ్ కోసం నన్ను అధ్యక్షుని ఎన్నుకున్న మా మొత్తం డైరెక్టర్లు ముఖ్యంగా ఒకటే మాట మీద ఉండి ఎన్నుకున్నారు. దానికి సహకరించిన అన్ని, అంటే 14 అసెంబ్లీలలో ఉన్న ఎమ్మెల్యేలు డైరెక్టర్లు కూడా వాళ్ళకి నచ్చజెప్పడం, ఒకవేళ ఎవరన్నా కాదన్నా ఒప్పియడం, తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా మా జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, మాకు శాసనసభ్యులు, నేను కొల్లాపూర్కి సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్నాను కాబట్టి వారి ఇష్టం మేరకు, తర్వాత ఈ జిల్లాలో ఏకైక ఎమ్మెల్యే ఎంపీ డాక్టర్ మల్లురవి మా సీనియర్ నాయకులు, నాకు రాజకీయ గురువు కాబట్టి ఆయన చేసిన సహకారం వల్లనే ఈరోజు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక మాట మీదకి వచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా డీసీసీబీ దాదాపు 105 సంవత్సరాల చరిత్ర కలిగిన డీసీసీబీ ఇది. అంటే మహబూబ్నగర్ జిల్లా 105 కరెక్ట్ 105 సంవత్సరాలు దాటి 106వ సంవత్సరాలు మేము 101 సంవత్సరానికి ఈ డీసీసీ పాలక మండలిలో ఎంటర్ అయినాం. పాలక మండలి ఎంటర్ అయిన నాటి నుంచి కూడా పారదర్శకంగా పనిచేసుకుంటూనే వస్తున్నాం. ఎక్కడ తప్పులు జరగకుండా ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ ఎక్కడ తప్పులు జరిగినా కానీ దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ రైతులకు ఎవరికి కూడా అన్యాయం జరగకూడదనే ఏకైక లక్ష్యంతో రైతుల నుంచి ఎవరు కూడా ఎటువంటి ఫలాపేక్ష అనుభవించకుండా వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ టైమ్స్లో మేము తీర్మానం చేసుకున్నాం. అదే తీర్మానం ప్రకారం కూడా మా డైరెక్టర్లు, మా స్టాఫ్, నాకు సహకరించిన శాసనసభ్యులు కానీ ఎంపీలు కానీ అందరూ కూడా ఈరోజు వరకు ఇప్పుడు మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, తర్వాత దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు చెప్పినట్టు, తర్వాత ఇంతకంటే ముందు మా మంత్రి గారు కూడా మాకు చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా చెడ్డ పేరు లేకుండా నీకున్న పీరియడ్ వరకు నువ్వు మంచిగా పరిపాలించి ఈ మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇప్పుడు ఈ రోజున్న పరిస్థితులలో నేను కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థిగా, రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటే ఈరోజు ఎమ్మెల్యేలందరూ సహకరించారు కాబట్టి వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయి తర్వాత బ్యాంకును అన్నిటికంటే ముందు, ఎందుకంటే రైతుల బ్యాంక్ ఇది, రైతులకు సంబంధించింది. 1,00,000 పైచీలకు రైతులు ఉన్నారు మా మొత్తం బ్యాంకులో. 22 బ్రాంచులు ఉన్నాయి, 78 సంఘాలు ఉన్నాయి, అంటే పిఎస్సిఎస్లు ఈ బ్యాంక్ కింద పనిచేసేటివి. దానికంటే మా ఎమ్మెల్యేలు అందరి సహకారం, అంటే నేను అందరినీ కలుస్తా. ఈ బ్యాంక్ కావాల్సిన దాంట్లో ఎమ్మెల్యేల పాత్ర చాలా ఉంది. ఎందుకంటే మేము ఈ 5 సంవత్సరాలు 4.5 సంవత్సరాల పరిపాలనలో ఏ ఎమ్మెల్యే కూడా మాకు బ్యాంకు గురించి అడగలే, బ్యాంక్ ఏం జరుగుతుందో కూడా అడగలే. ఇప్పుడు అడిగే ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి జవాబుదారీగా నాకు ఈ దండ వేసిందంటే బరువు బాధ్యతలు నా మీద మోపేస్తున్నారు తప్ప ఈ దండ ఊకేయలేదు, అంటే బరువు ఎక్కువ ఉంది. అందుకోసం అందరికి కూడా పేరు పేరున ముఖ్యంగా మా డైరెక్టర్లకు మాత్రం నేను జీవితాంతం రుణపడి ఉండాలి. ఎందుకంటే వారు ఎవరో ఒక 4-5 మంది దూరం వెళ్ళిపోయినా కానీ నేను ఈ ప్రెసిడెంట్ సీట్లో కూర్చునేవాడిని కాదు కాబట్టి వారికి తప్పకుండా వాళ్ళని గౌరవిస్తూ తర్వాత డిపార్ట్మెంట్ స్టాఫ్ను ఎమ్మెల్యేలకు తెలియకుండా ఆ కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి ఇష్యూ వారి దృష్టికి తీసుకుపోయి వారితోటే ఆ అభివృద్ధి ఫలాలను రైతులకు అందించేటట్టు మేము తప్పకుండా పాటిస్తాం. ఆ పాటించే క్రమంలో కూడా ఎక్కడ కూడా పొరపాట్లు జరగకుండా చూసుకుంటాం. ఒకవేళ ఎక్కడ తెలిసి తెలియకుండా ఏమైనా పొరపాట్లు జరిగిన ఎమ్మెల్యేలు మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా, ఎందుకంటే పెద్ద జిల్లా 7 జిల్లాలకు సంబంధించిన డీసీసీబీది, వికారాబాద్ జిల్లా ఉంది, రంగారెడ్డి జిల్లా ఉంది, మన ఎర్తవేలు మహబూబ్నగర్లో 5 జిల్లాలు ఉన్నాయి. అంటే 7 డిఐసిఓల పరిధిలో కూడా సంఘాలు పనిచేస్తుంటాయి కాబట్టి కొంచెం పరిస్థితి ఏది ఇబ్బంది వచ్చినా మేము ఆర్నిషలు పనిచేసి మా పాలక మండలి మొత్తం కలిసి ఆఫీసర్స్ని అందరినీ ఒప్పించి తప్పకుండా రైతులకు న్యాయం చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మా శాసనసభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను హామీ ఇస్తున్నా. తర్వాత వాళ్ళు నాకు చేసిన సహకారానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ శాఖకు సంబంధించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, సహకార శాఖ, వారి వల్ల మా బ్యాంకును అభివృద్ధి చేసుకోవడం, తర్వాత ఈ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు
చాలా అంటే నాకు తెలిసినంతవరకు ఆయనతోటి మాకున్న 30 సంవత్సరాల సాన్నిధ్యం కాబట్టి ఏ పనికి పోయినా కానీ ఆయన ఇప్పటివరకు కాదనిలే. నాకున్న ఈ బ్యాంక్ సమస్యలను కూడా ఎమ్మెల్యేల ద్వారా, మన జిల్లా మంత్రి ద్వారా, ఎంపీ ద్వారా వారి దృష్టికి తీసుకుపోయి తప్పకుండా బ్యాంకును అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం. నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టిన ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి గారికి, ఈ జిల్లాలో ఉన్న అందరు ఎమ్మెల్యేలకు నా హృదయపూర్వక నమస్కారాలు.